ఒకప్పుడు ఒక యువకుడుండేవాడు. అతని పేరు వరుణ్. అతను మామూలు బౌలర్ కాదు, ఒక మిస్టరీ స్పిన్నర్. అతను తన వేళ్లతో బంతిని గిరిగిర తిప్పుతూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేవాడు. అతని కళ్లలో దేశం కోసం ఆడాలనే పెద్ద కల ఉండేది. 2021లో వరుణ్కు తన జీవితంలోనే అతిపెద్ద అవకాశం వచ్చింది. అదే T20 ప్రపంచ కప్. ప్రపంచమంతా అతని వైపు చూస్తోంది. కాని ఆ టోర్నమెంట్లో అనుకున్నట్టుగా ఏదీ జరగలేదు. వరుణ్ వికెట్లు తీయలేకపోయాడు. అతని మాయాజాలం పని చేయలేదు. ప్రపంచకప్ తర్వాత విమర్శలు మొదలయ్యాయి. వరుణ్ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు. అతన్ని జట్టు నుండి తొలగించారు. ఆ రాత్రి వరుణ్ చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని ఆలోచించాడు. ఓటమి అతన్ని కుంగదీసింది. కాని అతని లోపల ఉన్న యోధుడు మాత్రం నిద్రపోలేదు. నేను మళ్లీ తిరిగి వస్తాను, మరింత బలంగా అని వరుణ్ నిర్ణయించుకున్నాడు. అతను తన కోచ్ అయిన సోము దగ్గరకు వెళ్లాడు. సోము వరుణ్తో, నీ మాయాజాలం సరిపోదు వరుణ్. నీకు కొత్త ఆయుధాలు కావాలి. నీ గూగ్లీని, క్యారం బాల్ను మళ్లీ మొదటి నుండి నేర్చుకోవాలి అని చెప్పారు. అప్పటి నుండి వరుణ్ కఠినమైన శిక్షణ మొదలుపెట్టాడు. ఎండనక వాననక అతను మైదానంలోనే గడిపేవాడు. వేలసార్లు బంతిని విసురుతూ తన వేళ్లకు గాయాలైనా లెక్క చేయకుండా క్యారం బాల్ ప్రాక్టీస్ చేశాడు. ఇది అతని తపస్సు. వరుణ్ తన వేళ్లను ఒక మాయా యంత్రంలా మార్చుకున్నాడు. ఇప్పుడు అతని క్యారం బాల్ గాలిలో ఊహించని విధంగా తిరుగుతోంది. అతని గూగ్లీ బ్యాటర్లకు అస్సలు అర్థం కావడం లేదు. వరుణ్ 2.0 వెర్షన్ సిద్ధమైంది. అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయడమే పట్టుదలంటే. దేశవాళీ క్రికెట్లో వరుణ్ మళ్లీ వికెట్ల వర్షం కురిపించాడు. ఒక్కో వికెట్ తీస్తుంటే అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతూ వచ్చింది. అతని ప్రదర్శన చూసి సెలెక్టర్లు ఆశ్చర్యపోయారు. చివరకు మళ్లీ టీమిండియా నుండి పిలుపు వచ్చింది. 3 ఏళ్ల తర్వాత వరుణ్ మళ్లీ నీలం రంగు జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈసారి అతనిలో భయం లేదు, కేవలం పట్టుదల మాత్రమే ఉంది. స్టేడియం అంతా వరుణ్ వరుణ్ అని మారుమోగిపోయింది. ఆట మొదలైంది. వరుణ్ వేసిన మొదటి బంతికే వికెట్. అతని గూగ్లీ మాయాజాలానికి ప్రత్యర్థి బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. వరుసగా వికెట్లు తీస్తూ అతను మ్యాచ్ హీరో అయ్యాడు. వరుణ్ 2.0 అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓటమి నుండి ఎలా నిలబడాలో అతను ప్రపంచానికి చూపించాడు. వరుణ్ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే: ఓటమి అనేది ముగింపు కాదు,